స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఓపికతో పరిగెత్తుదము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దయచేసి మీరు ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును ఆలకించాలని మీ తోటి విశ్వాసులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అక్కరలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచన చివరి భాగము. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. స్నేహితులారా, జీవితాన్ని అనేక మంది అనేక రకాలుగా నిర్వహించినారు. కొంతమంది జీవితాన్ని సుదూర ప్రయాణంతో పోల్చినారు. మరికొంతమంది జీవితాన్ని చదరంగంతో పోల్చినారు. గెలుపు ఓటములు అనేవి చదరంగంలో సాధ్యమే అన్నట్లుగా జీవితంలో కూడా గెలుపు ఓటములు ఉంటామనే సత్యాన్ని తెలియజేసినారు. అయితే హెబ్రీ పత్రిక యొక్క రచయిత మన విశ్వాస జీవితములను పరుగు పందెముతో పోల్చుచూ ఉన్నాడు. మనలో చాలామంది ఈ రన్నింగ్ రేస్ పరుగు పందెమును గురించి ఎరిగినటువంటి వారమే. పరుగు పందెంలో పాల్గొనేటటువంటి ఆటగాడు తన గమ్యము గురి మీదనే తన యొక్క దృష్టిని నిలిపి మిగతా విషయములను పట్టించుకొనడు. అంటే మిగతా విషయాలను గురించి తాను పట్టించుకుంటే, ఆసక్తిని కనబరిస్తే తన యొక్క సమయము శక్తి వ్యర్థమయ్యేవిగా ఉండి అవి తన గమ్యము చేరుకోవడానికి ఆటంకం ఏర్పడుతుంది కనుక తన గురి మీదనే తప్ప మిగతా విషయాల మీద తన దృష్టిని నెలకొల్పడు. మన విశ్వాస జీవితంలో కూడా మనము లోక సంబంధమైన పాప సంబంధమైన క్షణిక మాత్రము సుఖాన్ని సంతోషాన్ని అందించే ఈ లోక సంబంధమైన జీవితము మీద దృష్టి నిల్పక దేవుడు మన కొరకు నియమించిన ఈ విశ్వాస జీవితంలో ఎన్ని ఆటంకములు ఎదురైనా ముందుకే సాగే వారముగా ఉండాలి. ఈ 11వ అధ్యాయం అంతటిలో మనకంటే ముందు ఈ విశ్వాస ప్రయాణంలో హేబేలు మొదలుకొని దావీదు, సమూయేలు, సమస్త ప్రవక్తలు, అపోస్తులు వీరందరూ కూడా ఎన్నో శోధనలను, శ్రమలను, దాడులను, చివరకు మరణము ఎదురైన వారి విశ్వాస జీవితంలో వెనుకడుగు వేయకుండా తమ విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టకుండా గమ్యం యొద్దకే పరిగెత్తినటువంటి వారుగా ఉన్నారు. కావున ఈరోజు మన విశ్వాస జీవితమునకు కూడా అనేక శ్రమలు, ఆటంకములు, ఆటుపోట్లు, లేమి, కొరత, అవమానాలు, గాయములు, కన్నీళ్ళు, బంధకాలు, పేదరికం, ఒంటరితనం ఇలా ఎన్నో ఎదురవుతూ ఉండవచ్చు. అయితే ఈ పరుగు పందెంలో మన ముందు ఈ జీవితంలో అన్ని రకాలుగా సంపూర్ణత్వమును అనుభవించి గురి మీదనే దృష్టి నిలిపి ఉన్నతమైనటువంటి గురిని చేపట్టిన
యేసు ప్రభుల వారిని మాదిరిగా నుంచుకొని ముందుకు సాగాలనే ప్రోత్సాహము మనకు అందించబడతా ఉంది. ప్రభుల వారు కూడా ఈ లోక సంబంధమైన శ్రమల మీద కానీ, ఈ లోక సంబంధమైన అవమానాలు, గాయములు, మరణము, ఒంటరితనము, వీటన్నిటి మీద మనసు నిలుపకుండా ప్రభువు కుడి పార్శ్వమున కూర్చుండే ఆ గొప్ప ధన్యత మీదనే ఆయన మనసు నిలిపి ఈ జీవిత యాత్రలో ముందుకు సాగినాడు. ఈ లోక సంబంధమైన కష్ట నష్టములను లక్ష్య పెట్టక పరలోకపు గురి మీదనే, తండ్రి చిత్తము మీదనే గురి నిలిపిన ప్రభువే మనకు మాదిరిగా ఉండగా, ఆయనకు వలె ఈ లోకంలో మనము ఎదురయ్యే ఈ కష్ట నష్టముల మీద మనసు నిలపక గురి మీదనే మనసు నిలిపి విశ్వాస జీవితంలో ఓపికతో పరిగెత్తినట్లయితే దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన వాగ్దానములన్నీ నెరవేరుతాయని, మన జీవితాలలో వాగ్దానములు నెరవేరడానికి ఇదొక గొప్ప అవకాశం అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. ఎంతోమంది విశ్వాసుల జీవితములు మా కనుల ముందు కదలాడుతూ నుండగా, లోక సమస్యలను వారు లెక్కించక గురి యొద్దకే పరిగెత్తినటువంటి వారుగా ఉండగా, వారందరి స్ఫూర్తితో మీ జీవితాన్ని మాదిరిగా నుంచుకొని సహజ సిద్ధముగా ఈ లోకంలో ఎదురయ్యే శోధనలకు, బాధలు, బంధకాలు, లేమి, కొరత, అవమానాలు, దాడులకు తలొగ్గక మేము సైతము గురి యొద్దకే ఓపికతో పరిగెత్తగలిగిన మీ మనసు మాకు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న నీ ప్రియబిడ్డలు, కుటుంబములు, వ్యక్తులు ఈ దినం వారి జీవితంలో ఏ గొప్ప కార్యం జరిగించబడాలని, ఈ దినం ఏ శ్రమలలో నుండి, అనారోగ్యములలో నుండి వారు బయటికి రావాలని, ఈ దినం ఏ కార్యాన్ని వారు చేపట్టాలని ఆశపడుతూ ఉన్నారు. మీరు తోడుగా ఉండి నెరవేర్చి వారి ఆకాంక్షను తీర్చుమని, వారి వాంఛలను నెరవేర్చుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.